రోజు మీ అందరికి ఒక సరికొత్త పార్టిసిపెంట్ ని అలాగే రెండు సరికొత్త రుచుల్ని పరిచయం చేస్తున్న షో రారండోయ్ వంటలు చేద్దాం. మరి ఇక్కడికి వచ్చి మీ వంటల్ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో వెంటనే ఈ నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసేయండి, అలాగే ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా తీసుకెళ్ళండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఇంద్రాణి గారు వచ్చారు మియాపూర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ ఇంద్రాణి గారు. మరి రారండోయ్ వంటలు చేద్దాంకి మీకు స్వాగతం. థాంక్యూ. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ అండి. జస్ట్ ఫైన్ అయినా అండి? ఉల్లాసంగా ఉత్సాహంగా లేరా? ఉన్నామండి. ఉన్నారా? సార్ ఇంతకి ఏంటి విశేషాలు? నేత ఫస్ట్ ఎవరైనా వస్తే ఏం విశేషాలు అని అడుగుతా, అలవాటు అయిపోయింది నాకు. ఏమైనా చెప్పొచ్చు కదా కొత్తగా ఏం జరుగుతుంది? మీరు అడగండి, చెప్తాను నేను. మీ లైఫ్ లో ఏం జరుగుతుంది చెప్పండి కొత్తగా. రొటీన్ అండి నా లైఫ్. రొటీన్. ఏమైనా ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళారా లేకపోతే ఫ్యామిలీలో? బికాస్ ఆఫ్ కోవిడ్ ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనేనా? ఇంట్లోనే. ఎట్లా స్పెండ్ చేస్తున్నారు? బయటికి అయితే పోతలేరు? ఇంట్లో ఎట్లా స్పెండ్ చేస్తారు? ఇంట్లోనే పిల్లలకి నచ్చిన ఫుడ్ అన్ని ప్రిపేర్ చేయడం, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం. అరే ఫ్యామిలీ ఫ్యామిలీ అనుకుంటున్నా, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి నాకు. ఫ్యామిలీ నాకు 2 కిడ్స్ అండి. పాప బాబు. ఓకే. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు 10th క్లాస్ అండి. అవునా? అంతే, వాళ్ళతోనే టైం. ఎట్లా అండి ఇంత ఇంత పెద్ద పిల్లలతో కోవిడ్ టైంలో? కోవిడ్ టైంలో అంతే. కొట్టుకున్నారు లేదా పిల్లలు ఇంట్లో? చాలా బాగా కొట్టుకున్నారు. మధ్యలో మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేశారు. బాగా ఎంటర్టైన్ చేశారు. కానీ ఇంతకీ వీళ్ళ గొడవలన్నీ మీరు దంచుతారా, మీ ఆయన దంచుతారా? లేదండి, నేనే మొత్తం. నేను ఇంట్లో క్వీన్. మొత్తం క్వీన్. మొత్తం నేమ్ లో క్వీన్, నేను క్వీన్. అవును, ఇంద్రాణి. అదే, అందుకనేసి ఇంట్లో కూడా క్వీన్ నేనే. అంతేనా? అంతే. మీ హస్బెండ్ సైలెంటా? ఏం లేదండి, సైలెంట్ ప్లస్ వైలెంట్ రెండా? అవసరమైనప్పుడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసా? తెలుసు. బ్యాలెన్సింగ్ తెలుసు అండి. ఇంట్లో డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? బోత్ అండి. మీ ఇద్దరు తీసుకుంటాం ఈక్వల్ గా. ఇద్దరు ప్లస్ మా కిడ్స్ కూడా. వాళ్ళు కూడా మెచ్యూర్డ్ కదా, బీటెక్ అంటే ఇంకా. అసలు ఈ కాలం పిల్లలు ఇంకా చాలా చాలా వాళ్ళకే ఎక్కువ తెలుసు. అంతే కదా. సోయా, మొత్తానికి అదనమాట మీ ఇంట్లో. మొత్తానికి క్వీన్ గారు ఏం రెసిపీ పరిచయం చేయబోతున్నారు మాకు? పొట్లకాయ పాయసం అండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం ఫస్ట్. పొట్లకాయ ముక్కలండి, మిల్క్, షుగర్, బియ్యపిండి, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, గీ అండ్ ఇలాచి పౌడర్. సో మేడం స్టార్ట్ చేద్దామా? మనం స్టార్ట్ చేద్దామండి. అంతేనా? ఫస్ట్ పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం గీ వేయాలండి. ఓకే. గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత పొట్లకాయ ముక్కలు ఫ్రై చేయాలి. కాదండి, మనం మిగతా వెజిటబుల్స్ ఇవన్నీ యూజ్ చేసినట్టు పొట్లకాయ ఎక్కువ ఎవరు వాడరు, ఎందుకంటారు? రీజన్ ఏమంటారు? ఇష్టపడండి చాలా వరకు కూడా. అందుకనే స్వీట్ చేస్తే ఇష్టపడతారు. అట్లా అంటారా? ఎట్లయినా తినాలి మనం కాబట్టి ఈ రకంగా చేసుకుని తినొచ్చు అంటారు. ఇంతకు ఎవరు నేర్పించారు ఇది పొట్లకాయ? మా మదర్ అండి. అవునా? మా మదర్ దగ్గరే నేర్చుకున్నా. వంటలని అమ్మగారి దగ్గరే నేర్చుకున్నా అండి. ఇది ఫ్రై చేయాలండి పొట్లకాయ. ఓకే. ఇంకేమైనా రెసిపీస్ తెలుసా మీకు పొట్లకాయతో ఇది కాకుండా? పాయసం, పొట్లకాయ పెరుగు చట్నీ కూడా తెలుసండి. పొట్లకాయ పెరుగు చట్నీ దేంట్లోకి తింటారు? అది రైస్ లో తినచ్చు. అవునా? కుకింగ్ మొత్తం అంతా మా మదరే నేర్పించారండి. అవునా? ఎప్పుడు నేర్చుకున్నారు? పెళ్ళైన తర్వాత? పెళ్లికి ముందు? ఆఫ్టర్ మ్యారేజ్. అన్ని ఆఫ్టర్ మ్యారేజ్. అంతే. బిఫోర్ మ్యారేజ్ ఈటింగ్ స్లీపింగ్. అంతే, ఈటింగ్ స్లీపింగ్, ఎంజాయింగ్, చిల్లింగ్, రిలాక్సింగ్. అంతే అంతే. ఆఫ్టర్ మ్యారేజ్ వర్కింగ్, హార్డ్ వర్కింగ్, స్ట్రెస్ఫుల్ వర్కింగ్. అంతే కదా? అంతే అంతే. ఆఫ్టర్ మ్యారేజ్ చెయ్యాలి కంపల్సరీ. అదే అంటున్నా, మంచిగా ఇంట్లో ఉన్నంత వరకు ఆరాంగా ఉంటాం. అంతే కదా. మ్యారేజ్ అయ్యిందంటే రెస్పాన్సిబిలిటీస్ ఆడైపోతాయి. అందుకే బిఫోర్ గా నేర్చుకోవడం మంచిది అనమాట. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇద్దరు అన్నారు కదా. అమ్మాయి ఉంది కదా? అమ్మాయి. అవునా? సో మీ అమ్మాయి కూడా ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నంత వరకు మంచిగా హ్యాపీగా? తను కూడా ఏ పని చేయదండి. చెయ్యాలనుకున్నా కానీ ముందు ఎక్కడో దెబ్బ తగిలించి కూడా ఇలా చేస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ చెప్పకుండా చేస్తుంది అనమాట ఏ పని. ఇట్లా ఇట్లా అది కూడా ఎందుకని బిఫోర్ చేసేది, బట్ ఈ కోవిడ్ వచ్చి ఇంటి దగ్గర ఉండడం చేసిన తర్వాత ఎందుకు మనం అనవసరంగా స్ట్రెయిన్ అవ్వడం కదా. కాలేజ్కి వెళ్ళాక ఇలాగే చదువుకోవాలి కదా, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాగే చేయాలి, ఇప్పటి నుంచి ఇవన్నీ మనం ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పేసి
తను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదులేండి, ఏదైనా చేసిస్తే తింటది, వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు ఉండిపోతుంది, కానీ రిస్క్ మాత్రం రిస్క్ తీసుకో. మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితి వెరీ గుడ్ మెంటాలిటీ అది. చాలా. కానీ మా బాబు అలా కాదు, తను కావాలి అన్ని వెరైటీస్ డైరెక్షన్స్ ఇస్తాడు అనమాట. అబ్బో, ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఈ చెప్తాను. వెరైటీ కావాలి, అది కావాలి, కావాలి, చేయకపోతే తెప్పించుకుంటాం బయట నుంచి అవుట్ సైడ్. పొట్లకాయ బాగా ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ ఏం చేద్దాం? పక్కన ఏంటంటే మిల్క్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. సో ఇంకా ఏమేమి పాయసాలు చేస్తారు ఇంట్లో? అన్ని చేస్తానండి. అవునా? పొట్లకాయ పాయసం, ఉండ్రాళ్ళ పాయసం. ఉండ్రాళ్ళ పాయసం, ఓకే. స్పెషల్లీ వినాయక చవితి రోజు వినాయక చవితి రోజు. ఇంకేంటి, ఏం పండుగలు బాగా చేస్తారు మీరు మీ ఇంట్లో? అన్ని ఫెస్టివల్స్ బాగా చేసుకుంటామండి. స్పెషల్ గా ఒక్కటి ఉంటుంది కదా, ఏదో ఒకటి. సంక్రాంతి. ఆహా, మేము వినాయక చవితి. అవునా? ఓకే. మేము సంక్రాంతి బాగా చేసుకుంటామండి. ఆంధ్ర సైడ్ కదా, కంపల్సరీ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేస్తాం. మీరు పుట్టిన ఊరేది? మాది ఏటికొప్పాక అండి. ఏంటంటే ఏటికొప్పాక. టాయ్స్ ఫేమస్ అక్కడ, వుడెన్ టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఎక్కడ ఉందండి ఇది? ఇక్కడ తుని అన్నవరం దగ్గర అండి. అన్నవరం ఐడియా ఉంది? అన్నవరం అందరికి తెలుసు. అన్నవరం కి జస్ట్ ఒక 1 కూడా అవర్. విన్నాను. అన్నవరం కి ఒక 1 అవర్ జర్నీ అండి. అది మాది. ఓ, మీరు అక్కడే పుట్టింది. సో పెళ్ళైన తర్వాత ఇటు వచ్చారా ఆఫ్టర్ హైదరాబాద్? మ్యారేజ్ వచ్చేసాను. సో ఏం చదువుకున్నారు మీరు? అది గ్రాడ్యుయేషన్ అయ్యిందండి. అవునా? సో ఎక్కడైనా మీ స్టడీస్ అంతా? స్టడీ అంతా అక్కడేనండి, ఊర్లోనే. ఊళ్ళో అంటే విలేజ్, అదే విలేజ్, బట్ పక్కన వేరే ఊళ్ళలో అయిందంట. ఆ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ చేశాను ఇక్కడ. సో చెక్క బొమ్మలు ఫేమస్ అన్నమాట అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఊళ్ళో. ఓ, ఎప్పుడు వినలేదు ఊరి పేరు యాక్చువల్గా. ఏటికొప్పాక. ఏటికొప్పాక చాలా ఫేమస్ అండి. అవునా? నేనే వినలేదేమో ఇంతవరకు. మీరు వెళ్ళే కానీ చాలా ఫేమస్. అన్నవరం టెంపుల్ అయితే టెంపుల్, ఈ టాయ్స్ కూడా అక్కడ తయారీ చేస్తారనమాట. ఎలాంటి టాయ్స్? అన్ని రకాల వుడెన్వి అన్ని కూడా, వుడ్ టాయ్స్ ఉంటాయి కదా, చెక్క బొమ్మలు మొత్తం అంతా. అక్కడ మీకు కొండపల్లి బొమ్మలు ఐడియా ఉందా? మట్టి కదా అది. ఇక్కడ వుడ్ టాయ్స్ అన్నమాట. మీకు ఇక్కడ లేపాక్షిలో ఒకట అవే పెడతారు, ఆ టాయ్స్ ఎక్కువ పెడతారు అన్నమాట. అయితే మీ ఊరికి వచ్చి కొనుక్కోవచ్చు డైరెక్ట్? తప్పకుండా అండి, కొనుక్కోవచ్చు. బెస్ట్ కదా, మీ ఊరు చూసినట్టు కూడా ఉంటుంది. తప్పకుండా రావచ్చు అండి. పాలైతే మరుగుతున్నాయి. మరుగుతున్నాయి. ఏం చేద్దాం? పాలు మరుగుతున్నప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేయాలి. ఓకే, అక్కడే ఉంది షుగర్. సో ఎంత షుగర్ జనరల్ గా అంటే ఎన్ని పాలు తీసు? షుగర్ ఒక కప్ అండి. 1 కప్ మిల్క్ అయితే 1 కప్ షుగర్. మీ ఇంట్లో తింటారా స్వీట్స్ మీ పిల్లలు బాగా? పిల్లలు తక్కువ తింటారండి. మీరు మీ వారా? నేనే. మీరు ఒకటేనా? నేనే, ఎందుకంటే నాకు నచ్చింది నేను చేసుకుని తింటాను. అంతే మరి. అంతే మరి, వాళ్ళు ఎవరు స్వీట్ తినరు. ఎక్కువ దేవుడికి ఇది ప్రసాదంలా చేస్తుంటామండి, ఇది పొట్లకాయ పాయసం. పొట్లకాయ పాయసం దేవుడు ఏం పెట్టినా తింటాడు. అంతే కదా, మనం ఏది పెట్టినా తింటాడు, ఏది పెట్టకపోయినా అడగడు కూడా. ఎగ్జాక్ట్లీ. సో చక్కెర కూడా మిక్స్ చేసేసారు. నెక్స్ట్ ఏం చేద్దాం? ఈ పొట్లకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి, షిఫ్ట్ చేసుకోవాలి. ఆఫ్ చేయాలి? ఆఫ్ చేసేస్తాం. సైడ్ కి పెట్టేయచ్చు. అంతే, సైడ్ పెట్టుకోవాలి. ఈ షుగర్ కూడా ఇందులో మెల్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? తర్వాత ఇందులో కొబ్బరి యాడ్ చేయాలండి. ఓకే. ఈస్ట్ ఆర్ వెస్ట్, కోకోనట్ ఇస్ ద బెస్ట్ ఏమంటారు? అంతే అండి, బెస్ట్. అసలు కొబ్బరి వేస్తే ఆ టేస్టే వేరు వేరు. కూరల్లో మంచిది కదా, హెల్త్ కూడా కోకోనట్ మంచిది. ఎంత మంచి మంచి ఫ్యాట్స్ వస్తాయి బాడీకి కోకోనట్ నుంచి. అంతే అండి. నెక్స్ట్ ఈ ఫ్రై అయిపోయిన పొట్లకాయ ముక్కలు కదా, ఇవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో నెయ్యిలో వేయించి పెట్టేసుకున్న పొట్లకాయ ముక్కలు యాడ్ చేసుకున్నామండి. కొంచెం బౌల్ తీసుకోవాలి, ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి, బియ్య పిండి ఒక 2 స్పూన్స్ అంటే బియ్య పిండి. ఇంట్లో కొంచెం మిల్క్. ఓకే. ఎందుకు ఇది బాగా కొంచెం థిక్గా వస్తుంది, లేదంటే వాటర్ లా వస్తుంది. ఇది రెడీ అయిపోయింది. ఇది ఇందులో యాడ్ చేసేయాలండి ఇదంతా. సో ఇంకా దీంట్లో యాడ్ చేయడం అలా ఏమన్నా ఉన్నాయా? ఇలాచి పౌడర్ అండి. అంతే అండి, రెడీ అయిపోయింది. సో ఇట్లా మనం మిక్స్ చేయాలి మంచిగా. ఇంకా అయిపోయిందా? అయిపోయింది. ఆఫ్ చేసుకోవచ్చు. 2 minutes అట్లా ఉడికించేసా.
ఇది 2 minutes కుక్ అవుతుందండి. ఓకే. ఇలా పక్కన మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలండి. ఓకే, ఈజీ టు మేక్ కదండి ఇది. అంతే అండి, చాలా ఇట్లాంటి ఈజీగా అయిపోయి రెసిపీస్ అంటే నాకు బాగా ఇష్టం. ఎక్కువ శ్రమ పడకూడదు కానీ టేస్టీగా ఉండాలి, వంట జల్దీ అయిపోవాలి. కొంచెం గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి అందులో యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఎక్కువ కావాలంటే ఇన్ని కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ మన మంచిగా ఇష్టమండి. కదా. అంతే. నేనైతే ఇన్ని కానీ- వేస్తా ఇంకా. అంటే ఎక్కువ వేసిన టేస్ట్ రాదు, ఇది హైలైట్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం అనుకోండి అసలు పొట్లకే టేస్ట్ అనేది డౌన్ అయిపోతుంది అలా అన్నమాట. అంటారా? ఓకే, సరే తక్కువ వేస్తానండి అయితే నేను కూడా. తక్కువ వేయండి. పొట్లకాయ ఇది యాడ్ చేసేయాలండి. అంతే. మన పొట్లకాయ పాయసంలో పొట్లకాయ హైలైట్ అవ్వాలంటే మిగిలినవన్నీ తక్కువ వేయాలండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయినాయండి, ఇవి ఇందులో యాడ్ చేసేసుకోండి. ఓకే, అయిపోయిందా? అంతే అండి, రెడీ డిష్ అవుట్ చేసుకొని తినొచ్చా ఇప్పుడు మనం? చేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉన్న పొట్లకాయ పాయసం రెడీ అయిపోయిందండి. ఓకే, నేను చెప్తా ఇప్పుడు టేస్ట్ ఎట్లా. టేస్ట్ మీరే చెప్పాలి, మీరే చెప్పేసినారు టేస్టీ పొట్లకాయ పాయసం అని. ఎందుకంటే నాకు కూడా ఇష్టం కనుక. టేస్టీ పొట్లకాయ పాయసం రెడీ. ఓకే, సో చూస్తున్నారు కదా పొట్లకాయ పాయసం రెడీగా ఉంది వేడివేడిగా నా చేతిలో. మీరు కూడా వండర్ అవుతున్నారు కదా ఎట్లుంటుందో ఈ పాయసం అని. మరి చెప్తా ఎట్లుందో తినేసి, కానీ దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానం చూడండి. పొట్లకాయ పాయసం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, పాలు, బియ్యపిండి, యాలకుల పొడి. పొట్లకాయ పాయసం తయారీ విధానం: ముందుగా ఒక పాన్ పెట్టి అందులో నెయ్యి అలాగే పొట్లకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టి అందులో పాలు పోసి బాగా కాగిన తర్వాత పంచదార, కొబ్బరి తురుము, ఫ్రై చేసుకున్న పొట్లకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో బియ్యపిండి వేసి పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పొట్లకాయ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. తర్వాత యాలకుల పొడి అలాగే మనం నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసి డిష్ అవుట్ చేయాలి. అంతే, పొట్లకాయ పాయసం రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి చేసేయండి. పొట్లకాయ పాయసంని. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఫస్ట్ టైం పొట్లకాయ తిన్నాను, అవునా? బాగా నచ్చింది నాకు, నిజంగా చాలా బాగుంది. సో నిజంగా పొట్లకాయ తినని వాళ్ళు ఈ రకంగా మంచిగా చేసేసుకొని తినొచ్చు. బాగుంటుంది. అందరి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అండ్ మేడం గారు నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ బీట్రూట్ రోటి పచ్చడి అండి. రోడ్ పచ్చడి చేసి పెట్టేస్తారా? మంచిగా స్వీట్ తినిపిస్తారా? తినండి పచ్చడి అని పెట్టేస్తున్నారా? సరే, మనం మంచి ఇప్పుడు బీట్రూట్ రోడ్ పచ్చడి చేస్తున్నాం. అయితే ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. బీట్రూట్, పచ్చిమిర్చి, చింతపండు, సాల్ట్, కరివేపాకు, పల్లీ పౌడర్, పోపు దినుసులు, పసుపు, జీలకర్ర పౌడర్, వెల్లుల్లి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా రోడ్ పచ్చడి? చేద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత బీట్రూట్ వేయాలండి. ఓకే, మీకు స్పూన్ ఇవ్వనా? ఇవ్వండి, తీసుకోండి. బీట్రూట్ ఇందులో వేసుకొని, చాలా మంది బీట్రూట్ కర్రీ అంటే ఇష్టపడరండి ఎవరు నేను కూడా. కూడా అండి. నేను అందుకని ఎట్లా అంటే కష్టపడి తింటా బీట్రూట్. ఎప్పుడైనా ఈవినింగ్స్, ఇప్పుడు సమ్మర్ కదండి, సో మంచిగా నేను ఏం చేస్తానంటే క్యారెట్ పీసెస్ లో కట్ చేసి, అట్లనే కీరా, ఓకే, లైట్ గా కొంచెం టొమాటో, అన్ని పీసెస్ కట్ చేసి బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఈవినింగ్ కి మంచి కొంచెం చల్లగా ఉంటది. అంటే వెంటనే తిన్నాను అనుకోండి, బట్ స్టిల్ సో ఫ్రెష్ గా అనిపిస్తుంది అట్లా సాలెడ్ తింటే. సో దాంట్లో అప్పుడప్పుడు బీట్రూట్ యాడ్ చేసుకుంటా. కానీ ఇలా చట్నీ చేసుకుంటే మనం 2 days కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. దేంట్లో తినచ్చు, రైస్ లో తినచ్చు, రోటీలో తినచ్చు, మన దోశ ఏం చేసిన చట్నీలా కూడా తినచ్చు. ఓకే, హెల్త్ కూడా మంచిది కదా బీట్రూట్. అదే అంటున్నా, మనకి మంచి అలవాట్లు ఉండాలి లైఫ్ లో. ఇట్లా బీట్రూట్ ఇలా చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట కదా. మీరు కొంచెం ఇట్లా హెల్దీ రెసిపీస్ ఫాలో అవుతుంటారు? ఫాలో అవుతానండి. హెల్దీ ఫుడ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. ఎక్కువ హోమ్ మేడ్ ఫుడ్ తప్ప అవుట్ సైడ్ అన్నది చాలా తక్కువ. అవునా? నాన్ వెజ్ చేస్తారా ఇంట్లో బాగా? ప్యూర్ వెజిటేరియన్. అవునా? ఓకే ఓకే.
అందుకేనా మంచిగా ఇట్లా పాయసం అంతే పచ్చడి. అంతే అన్ని ట్రెడిషనల్ ఫుడ్సే. నేను కూడా మీలాగా పాయసం బ్యాచ్. అవునా? ఓకే. బీట్రూట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేయాలండి. ఓకే. 4 మిర్చి. సో మీరు ఇంకా ఏమేమి వెజిటబుల్స్ ఇట్లా పచ్చళ్ళు చేస్తారు? క్యారెట్ కొబ్బరి చట్నీ ఒకటి చేస్తానండి. క్యాబేజ్ ఒకటి చేస్తా. ఇంచుమించు వెజిటబుల్స్ ఏదైనా ఇలా చేసుకుంటే ఇది ఒక టేస్ట్ అంతే. ఎప్పుడు కర్రీస్ అనే కాకుండా అది కూడా నిజమే, బోర్ కొడుతుంది ఎప్పుడు. అదే వంకాయ కూడా ఇలా చేసుకోవచ్చు. ఏదైనా పల్లీలు యాడ్ చేసి వేసుకుంటే బాగుంటుంది. బీట్రూట్ బాగా ఫ్రై అయిపోవాలండి, కొంచెం ఆ పచ్చి స్మెల్ పోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వెరీ గుడ్ అండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఇది చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ అవుట్ తీసుకోవాలి. ఓకే, తీసుకొని దీంట్లో మనం టామరిండ్ అండి. ఓకే, కొంచెం కొంచెం పసుపు వేయాలి. అంటే ఇది పల్లి పౌడర్ అండి. ఓకే, ఒక 2 స్పూన్స్ పల్లి పౌడర్, కొంచెం టేస్ట్. అండ్ జీరా పౌడర్ అండి, ఇది కూడా ఇందులో యాడ్ చేసేయాలి. గార్లిక్, పచ్చివండి గార్లిక్ ఇవన్నీ కూడా. సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు అంతేండి. బీట్రూట్ కొంచెం చల్లారిపోయాక ఇందులో కలిపి మిక్సీ వేసుకోవాలండి. సో చల్లారినట్టు ఉంది చూడండి, వేసేద్దామా? బీట్రూట్ ఇందులో యాడ్ చేసి బీట్రూట్ చట్నీ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి. అవునా? ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవాలండి ఇవన్నీ కలిపి. సో స్టవ్ వెలిగిస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? కొంచెం ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసుకోవాలి. ఓకే, అన్నీ కూడా ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేయాలండి. ఓకే, మొత్తానికి మనం చట్నీ ఎట్లా వేసుకున్నా సరే పోపు దించలేదండి, ఫుల్ టేస్ట్ వస్తుంది. దానివల్ల టేస్ట్ వస్తుంది. పోపు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి చట్నీ ఇందులో వేయాలండి. ఓకే, వేస్తే కొంచెం తడి ఏమైనా ఉన్నా వాటర్ లాంటి పోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ఓకే, బీట్రూట్ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. బీట్రూట్ రోటి పచ్చడి రెడీ అండి. ఓకే, సో బీట్రూట్ రోటి పచ్చడి రెడీగా ఉంది. ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను, బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. బీట్రూట్ రోటి పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, పోపు దినుసులు, పసుపు, ఉప్పు. బీట్రూట్ రోటి పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో బీట్రూట్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చింతపండు, పసుపు, వేరుశనగ పప్పు పొడి, జీలకర్ర పొడి,
వెల్లుల్లి, ఉప్పు, ఫ్రై చేసుకున్న బీట్రూట్, పచ్చిమిర్చి మిశ్రమం వేసి మిక్సీ పట్టించాలి. తర్వాత పాన్ పెట్టి పోపు పెట్టి బీట్రూట్ మిశ్రమంలో కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బీట్రూట్ రోటి పచ్చడి రెడీ. సో ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నానండి బీట్రూట్ రోటి పచ్చడి. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ అండి. బీట్రూట్ తినకపోతే మాత్రం ఇది బెస్ట్ వే తినడానికి. సో యా, ట్రై దిస్ రెసిపీ అవుట్ ఎట్ హోమ్. అండ్ ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. సో మరి ఆ 2 వంటలు చేద్దాం తరపు నుంచి వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మీరు చెప్పండి రాణి గారు, ఎట్లా అనిపించింది? ఇంద్రాణి, అదే మీరు ఇందాక క్వీన్ అన్నారు కదా, అందుకే మళ్ళీ రాణి అన్న. చాలా బాగుందండి. అవునా? ఇందులో పార్టిసిపేట్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. ఇంకా కొత్త కొత్త వెరైటీస్ అన్ని ఇందులో నేర్చుకొని ఇంట్లో ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తా కంపల్సరీ. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మీకు కూడా. నైస్ మీటింగ్ యూ. వెల్కమ్. బై బై. బాయ్ అండి. ఇంద్రాణి గారు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదా, మరి వెంటనే ట్రై చేసేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై.